పంపిస్తారని నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళేమో రెడీ హ్యాండ్ గా డబ్బులు వస్తారు. నేను వీడియో కూడా తీసిన, వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది నా దగ్గర. మీరు ఓటు వేయడానికి వచ్చారా? ఓటు వేయడానికి కాదు, ఓటు వేయించడానికి. మేము కార్యకర్తలం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. మా దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఇక్కడ నిలబడతారు, మేము డబ్బులు పంచుతాం, ఎవరికి చెప్తావు చెప్పు అని చెప్తున్నాడు ఆయన నాకు. మాస్క్ పెట్టుకొని రెడీ హ్యాండ్ గా డబ్బులు పంచుతున్నాను. నేను ఉదయం 2 సార్లు డయల్ 100 కాల్ కూడా చేసిన. కాల్ చేసినప్పుడల్లా వాళ్ళు మార్చుకుంటూ వెళ్తున్నారు, కానీ పోలీసు వాళ్ళు అయితే స్పందిస్తలేదు. 100% పోలీసు వాళ్ళ సపోర్ట్ తోటే వాళ్ళు చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే వచ్చే వాళ్ళు లేడీస్ ఉన్నారు నా దగ్గరికి 10 మంది వచ్చి బెదిరించారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఇక్కడ నుండి నడుస్తున్నారా, మరి మేము చూసుకోవాలని అంటున్నారు. ఏం చూసుకుంటారో నేను నిలబడతా, ఏం చూసుకుంటారో చూసుకోమంటే వాళ్ళు మాత్రం డబ్బులు పంచుతున్నారు. నేనే సాక్ష్యం. నా చుట్టూ మొత్తం బురుకల్లో మహిళలందరికీ వాళ్ళు డబ్బులు ఇచ్చే పంపిస్తున్నారు. నేను ఒక ½ అన్ అవర్ నిలబడి చూసిన అక్కడ. ఇది జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దొంగ రాజకీయం చేస్తుంది ఇక్కడ, మొత్తం రౌడీజం చేస్తుంది ఇక్కడ.